పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామవరం మండలానికి చెందినటువంటి హాజీపూర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనతో యువ నాయకుడు ఉన్నాడు. సో యువ నాయకుడు ఏ విధంగా తన యొక్క రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల పట్ల అతను ఏం చేస్తాడు ఏందనేది ఒకసారి అతని మాటల్లోనే ఇందాం. చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, ఏంటి అసలు? ఇప్పుడు మనకు యువకులు కావాలి. ఇప్పుడున్న జనరేషన్కు మనము స్వచ్ఛందంగా సేవ కార్యక్రమం నేను చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు సర్పంచ్కి నిలబడదామని అనుకుంటున్నారు కదా, సో మీరు ఏమేమి పనులు చేద్దాం అనుకుంటారు ఈ ఊరికి సంబంధించి? బయట నుండి ఏమున్నా ఏ సమస్య ఉన్నా తీసుకొచ్చి చేపించే బాధ్యత నాది. ఇది ఒక్కసారి వచ్చింది అవకాశము మన ఎస్సీకి. ఏ సమస్య ఉన్నా సరే నిన్ను నిలబడి గెలిచి ప్రతి ఒక్కరిని ఏది ఉన్నా చేపిస్తా. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూసినాము, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తర్వాత ఇంకా పెంకుటులు ఉన్నటువంటి ఇండ్లు చాలా మంది కూడా లబ్ధిదారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏ విధమైన న్యాయం చేస్తారు? ఇప్పుడు నేను గెలిచినాక ఒకటే, ఊళ్ళో ఎన్ని పెంకటిళ్ళు ఉన్నా సరే అవన్నీ మొత్తము కట్టిపించే బాధ్యత నాది. 5 సంవత్సరాల మొత్తం ఒక్క పెంకటిల్లు కూడా ఉండొద్దు ఊళ్ళే, ఇప్పించే బాధ్యత నాది. ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇంట్లో అయినా, అన్న అయినా, చెల్లి అయినా, అక్కయ్యలైనా 24 hours నా ఇంటికి వచ్చిన ఇల్లు డోర్ కొడితే చాలు. ఏ సమస్య వచ్చినా చేసే బాధ్యత నాది. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో మనతో పరిద మహేష్ గారు ఉన్నారు. సో ఆయన యువ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా గ్రామానికి సంబంధించి అన్ని విధాలుగా ఏ సమస్య వచ్చినా తన ఇల్లు తలుపు తట్టినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, వాళ్ళ యొక్క సేవకునిగా సేవ చేస్తానని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగానే యువత ముందుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా వాళ్ళ కుటుంబానికి ఒక బిడ్డగా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి ఆ యువ నాయకుని యొక్క పిలుపు మనం వింటూ ఉన్నాం. ఈ విధంగానే యువత అన్ని రంగాల్లో కూడా ముందుండి గ్రామాలను మరింత కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.